నెక్స్ట్ వీడియోమా. భూమి పూజ మహోత్సవం శంకుస్థాపన జరిగినటువంటి సమయం మధ్యాహ్నం 12:42 మకర లగ్నంలో జరిగినటువంటి ఈ ముహూర్తం. లగ్నంలో చంద్రుడు, అష్టమ స్థానంలో గురుడు, శుక్రుడు, కుజుడు, అలాగే బుధుడు, కేతువు కాంబినేషన్. ఈ కుండల్ని కనుక గమనించినట్లయితే జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అది మంచి ముహూర్తం కాదు. ముఖ్యంగా లగ్నంలో చంద్రుడు అనేటువంటిది పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. అలాగే అష్టమ చంద్రుడు అంటే 8వ స్థానం ఏదైతే ఉందో అది చాలా నీచంలో ఉండడం మూలంగా కుజుడు అంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, శుక్రుడు అంటే అభివృద్ధి, గురువు అంటే పిఆర్ అంటే పర్సనల్ రెప్యుటేషన్, ఇవన్నిటిపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధ కేతు కాంబినేషన్ అంటే బుధుడు అంటే ఆలోచన పటిమ, ఆలోచన శక్తి, అంటే ముఖ్యమంత్రి యొక్క ఆలోచన శక్తి అనేటువంటిది పూర్తి వ్యతిరేకమైనటువంటి దిశలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి తాను తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చును, లేదా అమరావతి పట్ల అంటే క్యాపిటల్ పట్ల తన యొక్క ఆలోచన ధోరణి కావచ్చును, పూర్తి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో ఇప్పుడు మనకు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ముహూర్తంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు తీసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అలాగే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ ముగ్గురిలో కూడా సఖ్యత లోపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కారణం ఏమిటంటే ముహూర్త బలం అనేటువంటిది అలా కనిపిస్తా ఉంది. ఆ ముహూర్తంలో ఉన్నటువంటి దోషాల కారణం చేత ఈ ముగ్గురి మధ్యన మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం కనుక తీసుకున్నట్లయితే అతనికి వారికి సంబంధించినంత వరకు అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో ప్రవర్తించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీత్యా. అంటే బయటికి కనిపించేటువంటిది మాత్రం స్నేహంగా కనిపిస్తుంది, లోపల మాత్రం ఎటువంటి సహాయ సహకారాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జాతక రీత్యా అంటే ఈ ఉన్నటువంటి కుండలి రీత్యా తీసుకున్నట్లయితే పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారికి రాబోతా ఉన్నాయి. రాబోయే కాలంలో చాలా నెగిటివ్ ఒపీనియన్ అనేటువంటిది వారిపై కలిగేటువంటి ప్రజల్లో అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినంత వరకు వచ్చినటువంటి కంపెనీలు అది జపాన్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ వారెవరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితికి వచ్చేస్తా ఉంది. మరీ ముఖ్యంగా ప్రజల్లో 1-2 మీడియా సంస్థల పైన విపరీతమైనటువంటి తీవ్ర వ్యతిరేకమైనటువంటి భావం కనిపించేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జనాలు పూర్తిగా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తా ఉంది. 1-2 వార్తా పత్రికలు అవ్వచ్చు, లేదా వార్తా ఛానల్ అవ్వచ్చు, వాటి పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నెలకొనేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో గాలులు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షం బాగా బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తా ఉంది. నవంబర్ 11వ తేదీ 2015 రాబోయే కాలంలో అంటే ఈ రోజు మనకు ముహూర్తం జరిగింది అమరావతి భూమి శంకుస్థాపన. వచ్చే నెల 11వ తేదీ అంటే 2015 నవంబర్ 11వ తేదీ నుండి భారీ మార్పులు అనేటువంటి చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో గాలి వీచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు గాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులు గాను మిగిలిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధి అనేటువంటిది 100కు కనీసం 10% కూడా ఉండనటువంటి పరిస్థితులు గోచరిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో 12:42 జరిగినటువంటి ముహూర్తాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఈ లగ్నం ఏదైతే ఉందో మంచి లగ్నం కాదు. గతం అంటే జూన్ 6వ తేదీ నాడు జరిగినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. మళ్ళీ దానికంటే కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి ముహూర్తం ఈ రోజు ఉన్నటువంటి ముహూర్తం. దసరా అంటే విజయదశమి పండుగ మాత్రమే ఉంది, కానీ ముహూర్తానికి ఎటువంటి అనువైనటువంటి రోజుగా కూడా ఈ రోజు లేదు. అసలు ఒక్క ముహూర్తం కూడా లేదు. లగ్నబలం ఏం సార్ అది ఇప్పుడు సర్ప్రైజింగ్లీ ఇది 2015 అక్టోబర్ 14వ తేదీ పెట్టినటువంటి అదే అమరావతి ముహూర్తం పెట్టిన రోజు, అదే రోజు. దాంట్లో చాలా చెప్పారు మీరు. దాంట్లో మీకు ఫస్ట్ చెప్పింది అసలు అమరావతి అనే క్యాపిటలే ఉండదు అని చెప్పిన. రెండోది 10% కూడా అభివృద్ధి ఉండదు అని చెప్పిన.
మూడోది చంద్రబాబు నాయుడు, కేసీఆర్, మోడీ ముగ్గురు కొట్టుకుంటారు అని చెప్పిన. ఉమ్, తర్వాత ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది టీడీపీ. ఉమ్. నరేంద్ర మోడీని అమరాబుదులు తిట్టిరు. అవును కేసీఆర్ కు- 17 తర్వాత డేట్ కూడా చెప్పారు. చెప్పిన ఆ, తర్వాత కేసీఆర్ కు చంద్రబాబు నాయుడుకు పడలేదు. ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ కూడా చేశారు ఎంటీగా కేసీఆర్ పడలేదు. ప్లస్ ఇంకో విషయం ఏం చెప్పిన, నెల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పిన. ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన. ఇండైరెక్ట్ గా అదే ప్రతిపక్షం బలపడుతుంది అని చెప్పిన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అల్టిమేట్ వర్డ్ ఏంటంటే, అమరావతిలో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులుగాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులుగాను మిగిలిపోతారని చెప్పి మీరు అది చెప్తున్న రోజు అమరావతిలో ల్యాండ్ బంగారం. నేను అదే చెప్తున్నా. ఇది ఈ వర్డ్ వాడిన. ప్రపంచంలో నాకు తెలిసి ఇలా చెప్పగలిగినోడు ఎవడు ఉండడు. వీటన్నిటిని తొక్కిపడేసి వీటన్నిటిని తీసుకురాకుండా దొంగతనంగా నన్ను ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దమ్మున్న ఒక్క జ్యోతిష్కుడిని చూపించినా, ఒక్క ఇండియాలో ఈవెన్ సింగిల్ ప్రిడిక్షన్ ఏ ఆస్ట్రాలజర్ చెప్పినా నేను జ్యోతిషం ఇది డెఫినెట్ గా వేణుస్వామి ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసి తీసుకొచ్చి చేసిన వీడియో కాదు. ఆయన ఆహారం తెలిసిపోతుంది, ఆయన వాయిస్ రెండోది అక్కడ మీకు కూడా మీకు నా ఇంట్లో బెల్లు కొట్టిరు, ఆ బెల్లు కొట్టిన సౌండ్ కూడా వస్తుంది ఆ వీడియోలో. లిఫ్ట్ బెల్ కొట్టింది ఏదో, లిఫ్ట్ బెల్ మెయిన్ డోర్ బెల్లు కొట్టారు ఎవరో. రెండోది నేను మొబైల్ ఫోన్ లో నాకు మెసేజ్ వచ్చిన వీడియో కూడా ఉంటది. అది రెండోది నాకు చూస్తే తెలుస్తలేదు, లేదు మనిషి తెలుస్తున్నారు కదా. డేట్ చెప్పి ఈ డేట్ రోజు ఏం జరుగుతుంది, ముహూర్తం ఏంటో చెప్పి. ఇది కావాలని కొంతమంది దీన్ని స్ట్రైకులు ఇచ్చి లేపేయడానికి ట్రై చేసారు. వీడియోనా ట్రై చేస్తే సెల్ ఫోన్ లో రికార్డ్ చేసింది. అది ఓకే ఓకే చాలా కష్టమైంది, ఎందుకంటే ఈ సక్సెస్ రేటు తెలుస్తుంది అని చాలా తీసేసారు. కొన్ని పార్టీలు రిపోర్ట్లు కొట్టుకుంటూ, ఒకప్పుడు ఇట్లా లేదు. ఇప్పుడు రిపోర్ట్ కొడితే ఏం లేదు యూట్యూబ్ లో. ఒకప్పుడు 50 రిపోర్ట్లు 100 రిపోర్ట్లు కొడితే వీడియోలు ఎగిరిపోయేది. ఇప్పుడు రిపోర్ట్ కొట్టినా వాడు యాక్సెప్ట్ చేయట్లేదు యూట్యూబ్ వాడు. అడుగుతున్నాడు క్వశ్చన్, ఏంది ఎందుకు రిపోర్ట్ కొడుతున్నావు అని అడుగుతుంటే, రెండోది వానికి నచ్చితేనే చేస్తాడు. లేకపోతే ఇప్పుడు నా మీద 200 వీడియోలు ఉన్నాయి, నేను తలుసుకుంటే డీసీపీతో మాట్లాడి 5 నిమిషాలు లేపేస్తా. కానీ అంత సీన్ లేదు, మనకు డీసీపీలు కాదు ఎస్పీలు తెలిసినా ఏం చేయలేమంటున్నారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. చెప్పండి. అమరావతి లేదు అని చెప్పారు. ఎస్. అమరావతిలో భూముల ధరలు దారుణంగా పడిపోతాయని చెప్పారు. ఎస్. అమ్ముకున్నోడే రాజు అవుతారని చెప్పారు. ఎస్. ముగ్గురు కొట్టుకుంటారని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటకు వస్తుందని చెప్పారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాబోతుందని చెప్పారు. ఎస్. ఆల్మోస్ట్ 6 ప్రెడిక్షన్స్ ఉన్నాయి దీనిలో. ఎస్. ఒకటే వీడియోలో బికాస్ ఆఫ్ ముహూర్తం. దీనికంటే ముందు ఇంకో ప్రిడిక్షన్ కూడా చెప్పిన, అది కూడా అన్నాను దాంట్లో. జూన్ లో జరిగిన ప్రిడిక్షన్, ప్రమాణ స్వీకారం కాదు, జూన్ లో కూడా వీళ్ళు శంకుస్థాపన చేసి, రెండోసారి శంకుస్థాపన. అవునా? 2 సార్లు చేసారు అమరావతికి. అవునా? జూన్ లో వేస్తే జ్యేష్ఠ మాసంలో వేసిర్రు అంటే, జ్యేష్ఠ మాసంలో ముహూర్తం చేయగానే చంద్రబాబు నాయుడు గారు భార్య చెయ్యిరిగింది, రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు కేసు దొరికిండు. ఓహో. అది కూడా అదే అన్న, ఆల్రెడీ జూన్ లో వేసిందే దరిద్ర ముహూర్తం, దానికంటే దరిద్రంగా ఉంది ఈ ముహూర్తం అని చెప్పి ప్రిడిక్షన్ చేసిన. ఓకే ఓకే ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో 7 వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ 2 చెప్పిన. ఆ 2 చెప్తే దాంట్లో ఒకటేమో మేడం చెయ్యిరిగింది, ఒకటేమో రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు కేసులో చెల్లిపోయిండు. దాంట్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇరికింది ఆ కేసులో. అప్పుడు సీఎం ఆయన సీఎం ఇక్కడ నుంచి వాటికి వెళ్ళిపోవడానికి కారణమే అదే కదా. అప్పుడే ఇక్కడ తెలంగాణ వదిలేసి వెళ్ళిపోయిండు. సో అది కూడా ఫస్ట్ ప్రిడిక్షన్ చెప్పింది అదే జూన్ లో. అది 60లో ఆయన హైదరాబాద్ వదిలేస్తారు అనేది కూడా ప్రిడిక్షన్ గా తీసుకోవాలి, జ్యోతిష్యంగా తీసుకోవాలి. సో ఒక్క ప్రిడిక్షన్, ఒక్క వీడియోలో 7-8 ఇన్సిడెంట్లు జరిగినాయి. 8 ఇన్సిడెంట్స్ ఉన్నాయి.